గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మా డేటా స్ట్రక్చర్స్ యూనిట్ 3 స్టార్ట్ చేద్దాం. యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్ ఏంటి, దట్ ఈస్ ద ట్రీస్. వాట్ ఈజ్ మీన్ బై ట్రీ? జనరల్గా ట్రీ అంటే ఏంటి, ఏమి ఉంటాయి, ఒక రూట్ ఉంటుంది, రూట్కి బ్రాంచెస్ ఉంటాయి, సబ్ బ్రాంచెస్ ఉంటాయి లైక్ కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ట్రీస్ ఇక్కడ కూడా వచ్చేసి ఒక మెయిన్ రూట్ నోడ్ ఉంటుంది, దానికి సబ్ బ్రాంచెస్ లాగా సబ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట, వాటిని నోడ్స్ అంటాం. ఇలా అంటే ఇక డేటాని ఇలా స్ట్రక్చర్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద మనం ఏమంటాం రూట్ ట్రీస్ అంటున్నాం అనమాట. లైక్ ఇలా కొమ్మలు, ఒక రూట్ ఉండి అంటే వేరుండి దానికి తర్వాత కొమ్మలు ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం డేటాని కూడా ఒక రూట్ ఫామ్ చేసి దాన్ని లైక్ ఇలా బ్రాంచెస్ లాగా ఎలా డిఫైన్ చేసుకుంటూ వెళ్తుంటామో దట్స్ వై దీన్ని ట్రీస్ అన్నాం. ట్రీస్ ఆల్రెడీ డేటా స్ట్రక్చర్స్ ఇందులో చూసాగా ఏమేమి డేటా స్ట్రక్చర్స్, టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ చూసాగా లీనియర్, నాన్ లీనియర్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఏంటి, స్టాక్, క్యూ, లింక్ లిస్ట్, ఇవన్నీ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ట్రీస్కి వచ్చేసరికి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. క్యూ అనేది ఏంటి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఓకే అమ్మా. అంటే ఏంటి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఇక్కడ మనకి ఒకటి ఈ ట్రీస్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక రూట్ నోడ్, దట్ ఈస్ ద రూట్ నోడ్, దానికి మిగతా నోడ్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఎలిమెంట్ని ఇక్కడ నోడ్ అంటాం. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏబిసి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 3ని ఏమంటాం మనం అంటే నోడ్స్ అంటాం అనమాట. నోడ్ ఈచ్ నోడ్. దిస్ ఈజ్ ద ట్రీలు ఎలా అంటే ఇక్కడ రూట్ మనకి ఒక జనరల్గా ట్రీ ఒక రూట్ నోడ్ ఎలాగ ఉంటుందో ఇక్కడ ఈ మెయిన్ రూట్ని మనం ఏమంటామంటే మెయిన్ ఫస్ట్ నోడ్ని ఏమంటామంటే దట్ ఈస్ ద రూట్ నోడ్ అంటాం. లైక్ నెక్స్ట్ ఏవైతే నోడ్స్ ఉన్నాయో అవి సబ్ నోడ్స్. ఇక్కడ మనం ఏంటంటే ఈ రూట్ నోడ్ని పేరెంట్, సపోజ్ పేరెంట్ ఉంటే చిల్డ్రన్ అండ్ చైల్డ్ నోడ్స్, బీసీ రెండింటిని మనం ఏమంటామంటే చైల్డ్ నోడ్స్ అంటాం. ఓకే. అంటే రూట్ పేరెంట్స్కి ఎవరు ఉంటారు, చైల్డ్స్ ఉంటారు కదా. సేమ్ వాటికి కనెక్ట్ అయిన వాటిని ఇదేంటి మధ్యలో ఇది లింక్. మనం లింక్ లిస్ట్లో లింక్ ఎట్లా 25 లింక్ విత్ ఇంకొక నోడ్ లింక్ చేస్తాం కదా, 30 అనుకున్నాము, లింక్ 35 అట్లా లింక్ ఉందో ఇక్కడ మనం లైక్ ఈ ట్రీ ఫార్మాట్లో మనం వీటిని ఎలిమెంట్స్ని అనేది లింక్ చేస్తుంటాం అనమాట. ఎలిమెంట్స్ని ఇది 10 ఒక 20 అనుకున్నామా, 30 40 అట్లా లింక్ చేస్తుంటాం అనమాట. ఇవన్నీ ఎలిమెంట్స్. ఇలా మనం ఒక ట్రీని ఫార్మాట్లో మనం డేటాని లింక్ చేస్తాం కాబట్టి దట్ ఈస్ ద ట్రీస్ అయింది. దీంట్లో ఎలిమెంట్స్ అన్నిటిని ఏమంటాం, నోడ్స్ అంటాం. ఈ నోడ్స్ని ఎలా ఫామ్ చేస్తాం, లైక్ ట్రీస్ లాగా ఫామ్ చేస్తాం అనమాట. దీంట్లో ట్రీ ఎలా ఉంటుంది, లైక్ రూట్ నోడ్, చైల్డ్ నోడ్స్ అనమాట. దానికి ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డిఈఎఫ్ ఏమేమి ఫార్మాట్స్ ఉన్నాయో, ఏమేమి మినిమం కామన్ ప్రాపర్టీస్ ఏమున్నాయో అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఓకే. ఇవన్నీ ఏంటి, చైల్డ్ నోడ్స్. ఓకే. లైక్ సిబ్లింగ్స్ అనమాట. సిబ్లింగ్స్ అంటే దీనికి సిబ్లింగ్స్ ఉంటాయి కదా, అలా అనమాట. ఓకే. సో ఒక ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ తీసుకుందాం. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ట్రీ ఏబిసిడి. బీసీడీకి పేరెంట్ ఏంటమ్మా, ఇక్కడ రూట్ నోడ్ ఏంటి, ఏ ఈజ్ ద రూట్ నోడ్. ఓకే, అర్థమైంది. ఏ ఈజ్ ద రూట్ నోడ్. బీసీడీకి దీనికి చిల్డ్రన్స్, సిఎఫ్ అనేది దీనికి చిల్డ్రన్స్. ఈకేంటి, దీన్ని మనం సబ్ నోడ్స్ అంటాం. ఇవి బీసీడీ సబ్ నోడ్స్ ఆఫ్ ఏ, ఈఎఫ్ అనేది సబ్ నోడ్ ఆఫ్ సి, మళ్ళీ కే అనేది సబ్ నోడ్ ఆఫ్ కే. దిస్ ఈజ్ ద గ్రాండ్ పేరెంట్ అనుకోండి, పేరెంట్ చైల్డ్. అట్లా మనకి ఎట్లా సిబ్లింగ్స్లో కూడా ఫామ్ అవుతుంది అనమాట రూట్. ఈచ్ అండ్ ఎవ్రీ ఇక మన ఈ ట్రీకి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, రూట్ నోడ్ ఫస్ట్ వన్ ఏంటి, దట్ ఈస్ ద రూట్ నోడ్ అమ్మ. రూట్ నోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఏ ఈజ్ ద రూట్ నోడ్. ఇక్కడ రూట్ నోడ్ ఏంటి, ఏ ఈజ్ ద రూట్ నోడ్. లీఫ్ అంటే లాస్ట్ లీవ్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్ లీవ్ చేసే నోడ్స్ ఏంటి,
ఈ పీకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? నో. ఈ ఐకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? నో. కేకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? నో. ఎఫ్కి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? నో. జీకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? నో. హెచ్కి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా? లేవు. డీకి అయితే మళ్ళీ కనెక్షన్ ఉంది, సికి కనెక్షన్ ఉంది, ఈకి మళ్ళీ కనెక్షన్ ఉంది. ఇవన్నీ లీఫ్ నోడ్స్ అనమాట. దీనికి లీఫ్ నోడ్స్ అంటే మనం ఆకులు చివరి ఎండ్స్ లీవ్స్ అని ఎట్లా అనుకుంటాము, ఇక్కడ లీఫ్ నోడ్స్. మనం ఈ డేటా స్ట్రక్చర్ని ఇలా ఫామ్ చేసినప్పుడు లాస్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ డేటా ఎలిమెంట్స్ని మనం లీఫ్ నోడ్స్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మనం నోడ్ అంటా ఉన్నాం కదా. లాస్ట్ ఏవైతే కనెక్షన్ లేకుండా ఎండ్ ఉన్నాయో వాటిని లీఫ్ నోడ్స్ అంటాం. ఇవన్నీ ఏంటి? లీఫ్ నోడ్స్ అనమాట. ఏమేంటి లీఫ్ నోడ్స్ మనకి ఇక్కడ? నెక్స్ట్ రూట్ నోడ్ అంటే ఏ ఈజ్ ద రూట్ నోడ్. నెక్స్ట్ లీఫ్ నోడ్స్ ఏంటి? బి కమా ఐ కమా కే కమా జీ కమా హెచ్. దీస్ ఆర్ ద ఏమేంటి? లీఫ్ బి కమా ఐ కమా కే కమా జీ కమా హెచ్. ఇవన్నీ లీఫ్ నోడ్స్ అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? ఇంటర్నల్ ఆర్ పేరెంట్ నోడ్. ఇదేంటి? ఏ అనేది గ్రాండ్ పేరెంట్ అనుకున్నాం. పేరెంట్ నోడ్. దీనికి ఏమేమి మనకి ఇక్కడ పేరెంట్ నోడ్స్ ఉన్నాయమ్మా? పేరెంట్ నోడ్స్ ఏమున్నాయి? ఇంటర్నల్ నోడ్స్ అంటే ఏంటి? సి డి ఈ అనేది దీస్ ఆర్ ద పేరెంట్ నోడ్స్. అంటే ఏంటి? ఇది గ్రాండ్ పేరెంట్ అయితే, ఇది గ్రాండ్ ఫాదర్ అయితే పేరెంట్. నెక్స్ట్ చైల్డ్స్ కదా. ఒక చైల్డ్ అనేది ఇక్కడ ఈ అనేది దీనికి చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పేరెంట్ అయింది. నెక్స్ట్ ఈకి కూడా చిల్డ్రన్స్ ఉన్నాయి కాబట్టి, సికి కూడా ఉన్నాయి కాబట్టి ఇది పేరెంట్ అయింది. దీనికి కూడా ఉన్నాయి కాబట్టి ఏంటి? సిడిఈ అనేది ఏంటి? మనకి ఇంటర్నల్ నోడ్స్ ఆర్ పేరెంట్ నోడ్స్ అనమాట. సిడిఈ అంటే ఏంటి? దీనికి మళ్ళీ అగైన్ పాత్స్ ఉన్నాయి కాబట్టి, కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సికి 2 కనెక్షన్స్ ఉన్నాయి, డికి 2 కనెక్షన్స్ ఉన్నాయి, ఈకి 2 కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి పేరెంట్ నోడ్స్ అండ్ ఇంటర్నల్ నోడ్స్. అంటే మిడిల్లో ఉన్నాయి కాబట్టి, అంటే ఐ మీన్ ఏ గ్రాండ్ పేరెంట్, ఇది చైల్డ్ నోడ్స్ అండి. మధ్యలో ఉండేవి పేరెంటే కదా, సో పేరెంట్ నోడ్స్ అనొచ్చు, దాన్ని ఇంటర్నల్ నోడ్స్ అనవచ్చు అనమాట. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ నోడ్. డిగ్రీ ఆఫ్ నోడ్ అంటే ఏంటంటే మనకి నైబర్స్ ఆఫ్ నోడ్. ఈ సి ఉందనుకో, దీనికి నైబర్స్ ఏంటి? దీనితో కనెక్ట్ అయిన ఏంటి? ఏ కనెక్ట్ అయింది, ఈ కనెక్ట్ అయింది, ఎఫ్ కనెక్ట్ అయింది, అవునా? దీన్ని మనం ఏమంటాం? డిగ్రీ ఆఫ్ నోడ్ అంటాం. డిగ్రీ ఆఫ్ నోడ్ ఈ చూద్దాం. డిగ్రీ ఆఫ్ ఈకి కనెక్ట్ అయినాయి 1 2 3 అంటే 3. డిగ్రీ ఆఫ్ ఈకి మనం ఎంత ఇస్తాం? డిగ్రీ 3 అని ఇస్తాం. ఎందుకు? డిగ్రీ ఆఫ్ ఈకి 3. డిగ్రీ దీని నైబర్ నోడ్స్తో దేంతో కనెక్ట్ అయి ఉంటే దాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఈ నోడ్ అనమాట. ఈ అనే నోడ్కి మనం సితో కనెక్ట్ అయింది, ఐతో కనెక్ట్ అయింది, జేతో కనెక్ట్. సో 3 ఈజ్ ద 3 నోడ్స్తో కనెక్ట్ అయింది కాబట్టి దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ నోడ్ ఈ. ఓకేనమ్మా? డిగ్రీ ఆఫ్ నోడ్ ఈ. డిగ్రీ ఆఫ్ సపోజ్ డీకి అంత అందాం 3, డీకి ఆల్సో 3. డిగ్రీ ఆఫ్ జే అందాం. డిగ్రీ ఆఫ్ జే అంటే ఎంత? ఓన్లీ 2. ఏంటి? ఈతో కనెక్ట్ అయింది కే. డిగ్రీ ఆఫ్ జే అంత ఇది ఓన్లీ 2 అవుతుంది అనమాట. అర్థమైంది కదా? నైబర్ నోడ్స్తో ఏదైతే కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దట్ నోడ్ అనమాట. ఓకే. ఈ డిగ్రీ ఆఫ్ రూట్ నోడ్కి సపోజ్ మన డిగ్రీ ఆఫ్ రూట్ నోడ్ అంటే 3. ఎందుకు? 3తో మెన్షన్ చేసాం కాబట్టి దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ నోడ్. దీస్ ఆర్ ద రూట్ నోడ్, లీఫ్ నోడ్, ఇంటర్నల్ డిగ్రీ నోడ్, ఎడ్జ్, పాత్, హైట్ ఆఫ్ నోడ్, ఇవన్నీ కామన్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీస్ అనమాట. ఎడ్జ్ అంటే తెలుసు కదా మనకి. ఎడ్జ్ అంటే ఏంటి? ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ 2 నోడ్స్. కనెక్టింగ్ 2 నోడ్స్ మధ్యన కనెక్షన్ ఉంటే దట్ ఈస్ ద ఎడ్జ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఏ టు బి అనేది ఒక ఎడ్జ్, ఏ టు సి ఒక ఎడ్జ్, సి టు దీన్ని అంటాం మనం ఎడ్జ్. అంటే ఏంటి? ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ 2 నోడ్స్. కనెక్షన్ బిట్వీన్ 2 నోడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమంటాం? ఎడ్జ్ అంటాం. ఇక్కడ ఏ నుంచి బికి ఎడ్జ్, ఏ నుంచి సికి, డికి ఒక ఎడ్జ్, ఈ నుంచి సి నుంచి ఈకి ఎడ్జ్, ఎఫ్కి ఎడ్జ్. దీన్ని ఉంటాం మనం ఎడ్జ్ అంటాం. ఓకే అమ్మా? ఎడ్జ్ అంటే అర్థమైంది కదా? దెన్ నెక్స్ట్ వన్ పాత్. నెక్స్ట్ వన్ ఏంటి?
పాత్ అంటే ఏంటి, మనకి సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ కనెక్టర్ వన్ ఆఫ్టర్ త్రూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ కనెక్ట్ అయి ఉంటే దట్ ఈస్ ద పాత్ అంటాం. సపోజ్ ఇక్కడ ఏ నుంచి సికి, సి నుంచి ఈకి, నుంచి జేకి ఉంది, ఇది ఒక పాత్. నెక్స్ట్ ఏ నుంచి సికి ఉంది, సి నుంచి ఈకి ఉంది, ఈ నుంచి జేకి ఉంది, జే నుంచి కేకి ఉంది, ఇది ఒక పాత్ అనమాట. మనం పాత్ తీసుకున్నాం, ఏ డి జీ ఒక పాత్, ఏ నుంచి డీకి, డి నుంచి జీకి ఒక పాత్. ఓకేనా, ఏసిఈజే ఒక పాత్. ఓకే, ఇలా మనం దీన్ని ఏమంటారు, ఇలా పాత్ని ఇలా మెన్షన్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పాత్ ఉంటే, సపోజ్ ఏ నుంచి ఏముంది, ఏ నుంచి డీకి ఉంది, డి నుంచి జీకి ఉంది, ఏ టు డి టు జీ ఒక పాత్. మనం ఇంకొక పాత్ తీసుకుందాం, ఏ టు సి, సి టు జీ, ఈ టు జే, జే టు కే. అంటే ఏ టు సి, సి టు ఈ, అవునా, సి టు ఈ, ఈ టు జే, జే టు కే, ఇది ఒక పాత్. అంటే కంటిన్యూగా కనెక్షన్ ఉంటే దట్ ఈజ్ నథింగ్ బట్ మనం పాత్ అంటాం అనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ట్రీ అంటే ఏంటి మనకి, నెక్స్ట్ వన్ ఏంటి, హైట్ ఆఫ్ ది ట్రీ అంటే ఏంటి, మనకి రూట్ నోడ్ నుంచి ట్రీ వరకు మ్యాక్సిమం ఎడ్జ్ ఎన్ని గ్రేటెస్ట్ పాత్ ఉంటే దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ అనమాట. హైట్ ఆఫ్ ది ట్రీ గివెన్, ఈ ట్రీకి మనం మ్యాక్సిమం ఎంత 1 2 3 4 ఎంత మ్యాక్సిమం లాస్ట్ లీఫ్ నోడ్ వరకు ఎంత పాత్ వచ్చింది, దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ. ఎంత ఉంది, 1 2 3 4 అంటే హైట్ ఆఫ్ ది ట్రీ ఏంటి 4 అనమాట. సపోజ్ ఇక్కడ లేదనుకోనమ్మా, ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 1 2 3 వస్తుంది అనమాట, 3. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది ట్రీ. ఓకే, హైట్ ఆఫ్ ది నోడ్ కూడా, హైట్ ఆఫ్ ది ట్రీ అయితే 4 అమ్మా. హైట్ ఆఫ్ ది, ఇది నోడ్ కదా, ఇది నోడ్. హైట్ ఆఫ్ ది నోడ్ అంటే ఏంటి, సి నుంచి తీసుకుందాం, సి నోడ్ కదా, 1 2 3. హైట్ ఆఫ్ ది సి అనేది నోడ్ 3. సపోజ్ డీకి తీసుకున్నాం, ఓన్లీ 1 వస్తుంది. ఇక్కడ ఉంటే ఇంకొకటి వస్తుంది, లేదు కాబట్టి 1 వస్తుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ హైట్ ఆఫ్ ది నోడ్ అయిపోయింది. హైట్ ఆఫ్ ది నోడ్ అంటే ఇక్కడ నోడ్, ఈ బిసిడి ఒక నోడ్, ఈ ఫైనల్ నోడ్ హైట్ ఆఫ్ ది నోడ్ ఎంత,